పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నెంబర్ 1 ఆనెస్ట్ పర్సన్. పాలిటిక్స్ తెలిసినా తెలవకపోయినా ఆనెస్ట్ పర్సన్. చెప్పింది చేస్తాడు. ఈ రెండేళ్లలో చెప్పిన దానికోసమే పోకలాడతాడు. ఈ రెండేళ్లలో నేనైతే వినలా ఆయన ఎక్కడ కరప్షన్ చేశారని. కరప్షనే కాదు, ఆయన ఏది జారుతాడో నోరు చెప్తాడో అదే ఉంటాడు, అదే చేస్తాడు. అసలు అవసరం ఉందా పవన్ గారికి? అంటే డబ్బులు సంపాదించుకోవాలి ఇవ్వాలి. అసలు పవన్ కాదు జగన్ ఉందా? జగన్ వీళ్ళంతా కూడా రాజకీయ డబ్బుల కోసం కాదు. పవన్ సినిమాల్లో బయటకు వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్ అవ్వాలని చూశాడు. వాడి అదృష్టం కొద్దీ ఎన్ని సీట్లు పోటీ చేశాడు అన్ని సీట్లు గెలిచాడు. అదే వాడి క్రాత్ ఇండియాలో 100% స్ట్రైక్ రేటు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంకంతకంటే ఏం కావాలి? ఈ రెండేళ్లలో ఆయనకి ఇచ్చిన శాఖల పరంగా చూసుకుంటే 5 శాఖల మంత్రి అనుభవం లేదు కాబట్టి ఇంకొకసారి అయినా వాడు ప్రైమ్ మినిస్టర్ అని రాడు. సరే, పెళ్లి పూర్తయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? మాకు నచ్చలేదండి. ఫ్రీ బస్సులు పెట్టేసి ఆడవాళ్ళు సాగు కట్టడము, బస్సులు లేకుండా చేస్తాము, టయానికి అసలు ఎక్కడ స్టేజీల దగ్గర దిక్కుండా ఉంటాము. ఇది అసలు చాలా బాగోదు. ఆడవాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కళ్ళు తిప్పుకోవటం. బస్సుల సంఖ్య పెంచితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి వీళ్ళేమో బస్సులు మనం ఊరిలో ఉన్న వాళ్ళు కాదు ఆలోచించాల్సింది. కాలేజీకి వెళ్ళే పిల్లల్ని, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళని ఆలోచించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకొక గంటకైనా వెళ్తాం. మరి వాళ్ళు ఉద్యోగాలకి టయానికి వెళ్ళకపోతే వాళ్ళని తీసేస్తున్నారు కదా, ఏంటి వాళ్ళ పరిస్థితి? అందరం ఇలాగ ఆలోచిస్తే బాగుంటుంది సమాజం. కానీ ఎవరికాళ్ళు మేము వెళ్ళిపోవాలి, మేము తొందరలో ఉంటారు. మేము వెళ్ళిపోవాలంటే మరి బస్సులు ఆపట్లా. ఇదివరకు ఆపేవాడు, ఇప్పుడు ఆపట్లా. అసలు ఎక్కడ పడితే ఇబ్బందిగా అనిపిస్తుంది డ్రైవర్లకు. వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ప్రభుత్వం అయితే ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఏంటి చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు అవుతున్నాయా? ఏమండి, ఒక్కటి నేను అన్నానని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పిల్లలందరికీ ఫీజులు వేసాడు. ఆయనకు చేత అయిన మందికి ఆయన వేసేసాడు. డిగ్రీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఎందుకే ఇట్లా విద్యాదేవన్ ఎందుకు పడతారు పిల్లలకి? అసలు పడలేదు. ఒక్క సంవత్సరం కూడా పడలే పిల్లలకి. ఆ పెండింగ్ ఉంటే అది మీరు చూసుకోవాలి. వీళ్ళు ఎందుకు ఆపడం? వీళ్ళు భవిష్యత్తు కదా, ఇప్పుడు వాళ్ళు భవిష్యత్తు కదా. మరి వాళ్ళకి ఫీజులు కట్టండి అంటే ఇబ్బంది ఏంటి? డబ్బులు కట్టే తీసుకెళ్ళాలి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ ఎవరిది అనుకుంటున్నారు మీరు? మనకి భోగాపురము 2015లోనే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఉత్తరాంధ్ర ప్రజలకి వాళ్ళ జీవితాల్లోకి వెలుగు నింపాలని 2015లో నుంచి ఆలోచించారు. భోగాపురం క్రెడిట్స్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి నిన్న మొన్న మన నాన్నగారు ఉన్నారు కదా, కొడాలి నాన్నగారు కూడా చెప్పారు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసింది బాబు గారే అనేసి. వీళ్ళేంటంటే వీళ్ళు చేసిన పనులు ఏమీ లేకపోబట్టి వేరే వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు క్రెడిట్ చోరీ చేసుకోవాలనే ఇదిలో ఉన్నారు. ఇదంతా క్రెడిట్ చోరీ కోసమే ఇదంతా చేస్తున్నారు. సో కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబు గారే, కానీ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, ఐటీ శాఖ మంత్రి. ఈ ఎయిర్పోర్ట్ గురించి 1 డేలో ఆలోచించి ఒక 2 రోజుల్లో, ఒక 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని అనుకోవడం అయితే భ్రమ మాత్రమే. ఎక్కడ మళ్ళీ ప్రాపర్ ఎక్కడ మీది? అది ఈస్ట్ గోదావరి కొవ్వూరు. 2 ఏళ్ళు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ బాగుంది. మీ జిల్లా వాళ్ళే మార్చేది మొత్తాన్ని, ఎటుంటే వాళ్ళే ముఖ్యమంత్రి. మీ ఉమ్మడి జిల్లాలు మొత్తం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఏంటి జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? తేడా ఏముందంటే ఇవేమో ఇన్కమ్ వచ్చే పథకాలు ఇవి. తెలుగుదేశం గవర్నమెంట్లో ఆదాయం ఉంటుంది, ప్లస్ అభివృద్ధి ఉంటుంది. అదంతా ఇదైతే ఓన్లీ అంతా మైనస్. అప్పులు అవడం తప్పితే డెవలప్మెంట్ లేదు. అది పథకాలు పెట్టేసి అందరికీ ఫ్రీగా చేసాడు తప్ప డెవలప్మెంట్ అంటూ లేదు. అప్పుల బాధ. సో మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిందన్న, సినిమా చూసే ఉంటారు. ఎవరు అది పూర్తవడానికి కారణం? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు గారే. ఇప్పుడు కూడా చెప్తుండా తొత్తు దమ్మల్లే మనసలేక వచ్చే ధైర్యం లేదా అతనికి. మీ ఎమ్మెల్యే పక్కన పెడితే ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చాక చెప్పిన పథకాల కన్నా ఎక్కువ ఇచ్చాము నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అన్ని అబద్ధాలు. మా జగనన్నని చూసి కాపీ కొట్టినాడు, ఇప్పుడు కూడా చెప్తాం మా జగనన్ననే చూసి కాపీ కొట్టాలా. ఎప్పుడు కూడా మా జగనన్న పెట్టిన పథకాలతోనే నువ్వు ముందుకు రావాలా. కానీ కూటమి ఇదయ్యి మీరు మోసం చేసి గెలిచినారు, కానీ సొంతంగా అయితే మీకు ఓటేసి గెలిచిన వాళ్ళు అయితే కాదు మీరు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ రానవని 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అదేంది? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాలను పెట్టుకొని పెళ్ళాలను చూసుకుంటే వ్యక్తిగత జీవితం మనకి ఎందుకు, కానీ రాజకీయంగా మాట్లాడుకుంటే రాజకీయంగా మాట్లాడినా కూడా
తొత్తే ఇప్పుడు ఏంటి మాటలు చెప్తాన్నాడు ముందుకు పోతున్నాడు కానీ చెప్పింది అది ఏంది లేదు. ఆడవాళ్ళు తీసుకొస్తా 30 మంది పోయినారు, 3 పోయినారు తీసుకొస్తా. పిల్లలు పోయింటే మన ఏది తెచ్చినాడు. ఒక పాప చిన్న పాప 2 ఏళ్ళ పాప తప్పిపోయింది. ఏమన్నా చేసినాడా? సో మొత్తం ఈ 2 ఏళ్ల పరిపాలన అయితే మీకు ఏంది లేదు. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కావాలా, చేస్తాము, సీఎం సీట్లో కూర్చోబెడతాము. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఏమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మీ మనసులో ఏది ఉంటే అది. బాగానే ఉంది. ఏమన్నా పథకాలు అందుతున్నాయా చెప్తున్నట్లుగా వాళ్ళు? ఎన్నికల్లో ఏదైతే పథకాలు చెప్పారో అవి అందుతున్నాయా వాస్తవంగా? అందుతున్నాయి. మీ ఇంట్లో ఏమన్నా అందాయా ఈ 2 ఏళ్లలో? మా ఇంట్లో ఒకటి అందింది, ఇప్పుడు బాబుకు పడ్డాయి. బాబు సో జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే? తేడా ఏం లేదు, బాగానే ఉంది. మాకు ఈ ప్రభుత్వం బాగానే నచ్చింది. ఓకే, కానీ జగన్ గారు నేనున్నప్పుడు అంత మంచి జరిగింది, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు జగన్ గారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? నాకు బాగానే ఉన్నది, ఇంకా అభిప్రాయం ఉంది. సరే, రోడ్లు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక? రోడ్ల మీ చుట్టుపక్కల రోడ్లు వేస్తున్నారా కొత్తగా? నమస్తే. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. అంతలా ఏం నచ్చింది మీకు ఈ ప్రభుత్వం వచ్చాకంటే? ఇప్పుడు రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇరిగేషను ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయి కదా. ఇటీవల భోగాపురం కంప్లీట్ అయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ క్రెడిట్ ఎవరిది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? సార్, ఫస్ట్ దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి టెండర్ దాకొచ్చి శంకుస్థాపన చేసింది ఆయనే కదా, చంద్రబాబు గారు. కొంతవరకు ఆయన దీనిలో కూడా అయ్యుండొచ్చు. ఓకే, కొంత అయ్యుండొచ్చు. అది కూడా ఎట్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ వల్ల చేశాడు. అమరావతి ఆపేశాడు, ప్లస్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేశాడు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జిఎంఆర్ యొక్క ఒత్తిడి మూలంగా తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబు గారే, కానీ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అంటున్నారు జగన్ గారు. అదంతా ఏం లేదు, అదేం లేదు. ఏదో ఆయన కొంతవరకు జరిగి ఉండొచ్చు. సో ఏంటి సార్ అమరావతి పరిస్థితి ఏంటి అంటే? అమరావతి ఏం లేదు సార్, బాగుంటుంది. గజెట్ వచ్చింది, ఆల్రెడీ గజెట్ వచ్చింది, బాగా కూడా ఉంటుంది. అడ్డంకులు తొలగినాయి కాబట్టి తొలగాయి. కొద్ది రోజుల తర్వాత ఇంకా బాగా అభివృద్ధిలో ఉంటాయి. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? బాగా చేస్తున్నాం, రోడ్లే బాగున్నాయి. ఓకే, చాలా మంది చెప్పారు రోడ్ల గురించి. అంటే గతంలో ఎలా అనిపించింది రోడ్ల పరిస్థితులు అంటే? ఇప్పుడు బాగుంది. ఓకే, మొత్తం మీ ఆడవాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు పథకాలన్నీ, వాస్తవంగా అందుతున్నాయా? ఒకరాలు ఏమి ఇవ్వట్లేదు కదా, అదే 3 బస్సులు మీకే పెట్టారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? పెన్షన్ పెంచారు, అందుతున్నాయి వాస్తవంగా? ఏమైనా మాటలు చెప్తుందా ప్రభుత్వం? వస్తున్నాయి. ఓకే, ఏంటమ్మా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఈ ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం నచ్చింది మీకు అంటే ఏంటి? నచ్చడానికి కారణం అంటే? పథకాలే బాగున్నాయి కదా. ఏం అందట్లేదు, ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఇష్టం లేని అట్లా చెబుతారు. బాగానే ఉంది. ఓకే, సో రోడ్లు కూడా మీరు చెప్పారు కాబట్టి ఏంటి అమరావతి పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు? రాజధాని మరి అదే అమరావతి మరి జగన్ గారే మారుస్తానంటున్నారు వచ్చాక. మోస్తే లేదు, గెలుస్తారా అసలు జగన్మోహన్ రెడ్డి? లేదు ఇంకా మారిస్తే ఎట్లా ఊరుకుంటారు? పైనుంచి ఆర్డర్ ఇచ్చారు కదా. అవును, ఆల్రెడీ గజెట్ వచ్చింది. ఈయన మళ్ళీ మారుస్తానంటున్నారు, మావిగిన పెడతానంటున్నారు. లేదు సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అంటే? బాగానే జరుగుతుంది. ఇప్పుడు వచ్చే కంపెనీలు అన్నీ కూడా నేను తీసుకొచ్చాను కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు జగన్ గారు. అట్లా చెబుతాడు ఆయన. అంతే. ఏంటి ఈసారి ఎలా ఉండొచ్చు అనుకుంటారు వచ్చే ఎన్నికల్లో? ఆయనే గెలవాలి, చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు మరలా బాబు గారు అంటే? ఆయన వస్తేనే కదా అభివృద్ధి, పిల్లలకి మంచి. ఇప్పుడు 76 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే చేస్తున్నారు. 2 ఏళ్ళు అయింది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే? గుడ్ అన్న, చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం కానీ కన్స్ట్రక్షన్ కానీ కొత్తగా ఎయిర్పోర్ట్లు రావడం కానీ అంతా చాలా బాగా చేస్తున్నారు. మొన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎవరిదా క్రెడిట్ అంటే? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? చంద్రబాబు గారిదే. కూటమి ప్రభుత్వం అంటే పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు అప్పగించకూడదన్నా, మొత్తం కూటమి ప్రభుత్వానికి. కానీ నేనే తీసుకొచ్చాను, నేనే చేశాను మొత్తం అంటారు జగన్ గారు. జగన్ గారిది భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ డీలింగ్లు చాలా ఉన్నాయి. ఓకే, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు, కానీ మొత్తం ఆ నిర్మాణానికి సంబంధించిన R&R ప్యాకేజీలు కానీ అనుమతులు కానీ అన్నీ నేనే తెచ్చానంటున్నారు. ఈ ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందంటారు జగన్ గారు. లేదన్న. ఓకే, అది ఇప్పుడు కాదు. భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది స్టార్టింగ్ 2014లోనే గుమ్మడికాయ స్టార్ట్ అయ్యిందన్న. ఒరిజినల్గా చెప్పాలి, ల్యాండ్లు ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ ల్యాండ్లు తీసుకోవడం కానీ అన్నీ చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు?
అభిప్రాయం అంటే దాని గురించి పెద్దగా ఇది లేదు. ఓకే. ప్లస్ వచ్చేది లేడీ అవస్థ చాలా ఉంది, లేడీస్ అవస్థ. దాన్ని కొంచెం అధిగమించి ఉంటే మనం దాని సేవన్న చేస్తే కొంచెం ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ పథకాలు వాస్తవంగా అమలు జరుగుతున్నాయా? ఏడ జరుగుతున్నాయి సార్? మీరు ఒక్కటి చెప్పండి, మీరు అలా జరిగేది. సో తల్లికి వందనం ఇటీవల ఎంతమంది పిల్లలు అంతమందికి ఇచ్చామని ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటున్నారు. 62 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. ఏడ ఇవ్వలేదండి. సో డబ్బులు అయితే అందట్లా రావట్లేదు. ఉచిత బస్సు పెట్టారు లేడీస్కి సంబంధించి, అయితే ఆ పథకాన్ని అమలు చేశారు. దానివల్ల యూజ్ ఏముంది సార్? ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటారో, తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అక్కడ ఉచిత పెట్టి. కర్ణాటక అయిపోయింది, ఇప్పుడు ఆంధ్ర. ఏం చేస్తారు సార్? బస్సుల సంఖ్య పెంచితే ప్రాబ్లం ఉండదు. కానీ పొల్యూషన్ పెరిగా రోగాలు తిరిగినాయి. ఉచితంగా పెట్టేది అసలు అనవసరంగా అది పెట్టడం. సో అభివృద్ధి అన్న ఈ 2 ఏళ్లలో ఏమన్నా జరిగిందా? ఏడ జరిగింది సార్? ఏం జరగలేదు. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది సార్. ఆ క్రెడిట్ ఎవరిది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు గారిదా? అది క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. కానీ అంతా మేమే చేసామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటండి, పునాది వేసాడు ఒకడు, బిల్డింగ్ నిర్మించేది ఇంకోడు, అంతే అంటారా? మరి పునాది చేసిన వాడిది పేరు ఉంటుంది కానీ బిల్డింగ్ నిర్మించిన వాడిది ఏముంది? సరే, నారా లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఏడుంది సార్. విద్యార్థి సంఘాలు నాశనం అయిపోతున్నాయి. ఓకే.